ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్లో వేరే కలర్ తోటి పఫ్ వస్తుంది అవునా, అదే ఇప్పుడు వస్తుంది. మళ్ళీ నార్మల్గా కొంతమంది పఫ్ వద్దు, నాకు ప్లెయిన్గా కావాలి కాబట్టి ఆపోజిట్ కలర్ మధ్యలో కావాలి అనుకునే వాళ్ళకి రెండు రకాలుగాను చెప్తాను. కొంతమందికి ఇష్టపడతారు కదా బుట్ట పెట్టుకోవడం, అలాంటి వాళ్ళకి. సరే, పొడవు వచ్చేసి 10.5. డబల్ లేయర్ మనం ఇక్కడ ఏంటంటే మనం ఇది డబల్ చుట్టూ తిరుగుడు మొత్తం కలిపితే 12. దాన్ని మనం 12లో సగం చేస్తే 6. డౌన్ వచ్చేసి మనకి ఇక్కడ 10.5 కదా, 10.5ని ఇక్కడ వచ్చేసేటప్పటికి 2 ఇంచులు తగ్గించుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 8.5. ఇక్కడ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ గా తీయకుండా క్రాస్ గా తీయండి. ఒకటో రెండో మీ ఇష్టం, ఎంత కావాలంటే అని. ఓకేనా? ఇప్పుడు మనకి మిడిల్లో కావాలి, ఖర్చు ఆపోజిట్ కలర్ కావాలని అనుకుంటే మనం ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఇక్కడ 10.5 తీసుకున్నాం కదా, ఇది ఖర్చు, ఇది కూడా ఖర్చు. ఎంత ఇది ఎంత అయితే అంత, 1/2 ఇంచు 1 ఇంచు ఎంత కావాలంటే అంత. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 2.5, 3 5 ఎంత అయితే అంత. ఇది 3 ఇంచెస్ పెట్టాలి. దీనికంటే ఇది ఈ 3కి ఈ డౌన్లోనే కలపాలి. ఇది పొడవు, ఓన్లీ పొడవే. ఆపోజిట్ కలర్ పెట్టాను కదా, అది ఎక్స్ట్రా తీసుకోవాలి. అవును, ఇక్కడ వచ్చేసి మీకు